మనం ఏమి చేయాలంటే నిత్య జీవంలో మనం చేరాలన్నా, పరలోక రాజ్యంలో మనం చేరాలన్నా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలన్నా? యేసు వైపు మనం తిరగాలి. ఆయన వైపు ఎప్పుడైతే తిరుగుతామో మనం నిత్య జీవానికి ప్రవేశించగలుగుతాము, పరలోక రాజ్యానికి చేరగలుగుతాము. అంతేకాదండి, ఈరోజు ఎంతో మంది బిడ్డలు, ఇంటిన ఎంతో మంది అక్క చెల్లెళ్ళు, ఇంటిన అన్నదమ్ములు ఎంతో మంది కావచ్చు, రకరకాల బాధల్లో ఉన్నారు, రకరకాల సమస్యల్లో ఉన్నారు, రకరకాల కన్నీరుతో ఉన్నారు, రకరకాల వ్యాధులతో ఉన్నారు. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సమస్య. మీ సమస్యలన్నీ పోవాలన్నా, మీ కన్నీరు తొలగిపోవాలన్నా మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తుని ఆయన వైపు తిరిగి, ప్రభా యేసయ్యా, నాలో ఈ కన్నీరు ఉంది ప్రభా, నా కుటుంబంలో ఈ కన్నీరు ఉంది ప్రభా, నా జీవితంలో ఈ బాధ ఉంది ప్రభా, అయ్యా నా కుటుంబంలో సమస్య ఉంది ప్రభా, ఇగో నా పలానా వ్యాధులు ఉన్నాయా, పలానా బాధలు ఉన్నాయా అని చెప్పి ఆయన వైపు తిరిగి ఒక్కసారి మీ పాపములు ఒప్పుకొని, అయ్యా నే పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నాలో ఉన్న రోగాన్ని తీసేయి, నా కుటుంబంలో సమస్యను తీసివేయి, అయ్యా ప్రభా అని చెప్పి ఒక్కసారి ఆయన వైపు తిరిగి మోకరించి ప్రార్థించి అడగండి. మీలో ఉన్న ప్రతి బాధను నా దేవుడు తీసివేయగలుగుతాడు.